హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ తోటకూర పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ ఎంతో హెల్దీ, చాలా ప్రోటీన్ ఉంటుంది పెసరపప్పులో. అలాగే తోటకూర గురించి తెలిసిందే, లీఫీ వెజిటబుల్స్ ఎప్పుడైనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు ఉట్టి తోటకూర వండితే తినరు కాబట్టి ఇలా పెసరపప్పుతో వేసి వండితే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో మన ఛానల్లో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక టీ గ్లాస్డ్ పెసరపప్పు 2 టైమ్స్ వాష్ చేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత తోటకూరని ఇసుక లేకుండా క్లీన్గా కడుక్కొని ఇలా నేను చూపిస్తున్న విధంగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. మరీ సన్నగా తరిగితే అందులో విటమిన్స్ పోతాయండి, అందుకే నేను అలా కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసి వేపుకోవాలి. ఈ కర్రీకి కారం యూజ్ చేయమండి. ఆకుకూర కూరలు పెసరపప్పు లేదా శనగపప్పు వేసి వండే వాటిలో కారం యూజ్ చేయకుండా పచ్చిమిర్చి కారం, ఎండుమిర్చి కారంతో చేస్తే చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ కర్రీలో వెల్లుల్లిపాయలు కూడా ఎంతో రుచినిస్తాయి. ఇప్పుడు ఒక 4 నుంచి 5 ఎండుమిర్చిని వేసుకుందామండి. ఎండుమిర్చి చీలికలు, కారానికి సరిపడంత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు. ఇదంతా కూడాను పోపులోనే వేస్తారు కదా అని అనుకోవచ్చు. ఈ రెసిపీకి ఇలా చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పోపులో వేస్తే అవి ఇంకాస్త ఎక్కువగా ఫ్రై అయిపోవడం వల్ల ఈ టేస్ట్ రాదు. వెల్లుల్లిపాయలైనా, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుంటే చాలా రుచినిస్తుంది ఈ కర్రీకి. ఇప్పుడు తోటకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుందాం. తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో పొడి కారం వేయమండి. ఓన్లీ ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కారంతోనే చాలా రుచిగా వస్తుంది ఈ కర్రీ. బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మరొకసారి మూత తీసి కలుపుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలో ఉన్న వాటర్ సరిపోతుంది పెసరపప్పు ఉడకడానికి. పెసరపప్పు కూడా నానబెట్టాం కదా, సరిపడట్టుగా ఉడికిపోతుంది. మొత్తం ఆకుకూర పెసరపప్పు కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మరొకసారి మూత తీసి కలిపి పెసరపప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం చేత్తో ఇలా మెదిపి చూస్తే పప్పు మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టేనండి. ఇంకాస్త పలుకుగా ఉంది కాబట్టి నేను మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తున్నాను. కరెక్ట్గా పెసరపప్పు ఉడికితేనే మంచి రుచి వస్తుందండి. మరీ పలుగ్గా ఉన్నా బాగోదు, మరీ సాఫ్ట్ అయిపోయినా బాగోదు. ఇప్పుడు చూసారా, సరిపడా పెసరపప్పు, ఆకుకూర మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉంచి డిష్ అవుట్ చేసుకోవడమే. తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ. ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన తోటకూర పెసరపప్పు కర్రీ చూశారు కదండి ఎలా చేయాలో. చాలా సింపుల్ అండి, చాలా హెల్దీ. పిల్లలు కూడా ఎంతో కమ్మగా తింటారు. ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని తింటే మటుకు అద్భుతంగా ఉంటుంది రుచి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.